నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఇస్తాను. రమేష్ గారి నెంబర్ ఇస్తాను సార్. నాకు కొద్దిగా మీరు రెస్ట్ ఇవ్వాలి. రమేష్ గారికి ఫోన్ చేయండి. నాకైతే వాట్సాప్లో మీరు చాటింగ్ చేయండి సార్. మీరు పెట్టే ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తున్నాను. వాట్సాప్లో మీరు వాయిస్ మెసేజ్ క్లియర్గా పెట్టండి, నేను ఇస్తాను. కొద్దిగా మాట్లాడుతుంటే కొద్దిగా ఆవేశం వస్తుంది సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. కొత్తగా మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగం, నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. లైక్ చేయండి. అలాగే మరి నన్ను ఆదరిస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా ఆరోగ్యం గురించి, కార్లు కొనడం తక్కువగానే ఆరోగ్యం గురించి ఎక్కువగా మీరు నాకు మెసేజ్లు పెడుతున్నారు. చాలా సంతోషం సార్, చాలా థ్యాంక్ యూ. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు 2025. ఈరోజు ఉదయం మధ్యాహ్నం ఒక బ్రేయో కారు పెట్టాను సార్. కారు ఫస్ట్ ఓనర్ కారు చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. మరొకసారి ఇప్పుడు టైం వచ్చి 2:15 అవుతుందండి. క్రేటా కార్ అండి, 2016 క్రేటా ఎస్ వేరియంట్ అండి. ఎస్ వేరియంట్, పెట్రోల్ ఇంజిను. సుమారు 70,000 దగ్గరగా 70,000 తిరిగింది కారు. మీకు 3 సీల్ టైర్లు ఉన్నాయి, 3 టైర్లు కొత్తగా ఉన్నాయి, ఒక టైర్ ఒకటి పడుతుంది. సీట్ కవర్లు అంతే సార్ కారుకి. చాలా బాగుంది. ఒకసారికి వీడియో కాల్లో ఇప్పటివరకు చూపించాను. ఆయన ఫోటో చూసి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. వీడియో కాల్లో చూపించాను. ఇంకా అడ్వాన్స్ అయితే ఎవరు వేయలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. క్రీమ్ కలర్ సార్ ఇది. కార్ అయితే అక్కడక్కడ టచ్అప్ అయింది, ఒరిజినల్గా ఉంది. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ అండి. డోర్స్, బానెట్ అన్నీ ఒరిజినలే, ఎక్కడ కూడా ఏమీ రీప్లేస్మెంట్ అవ్వలేదు. 70,000 తిరిగిన కారు. ఫస్ట్ ఓనర్ కారు సార్, ఫస్ట్ ఓనర్ కారు. దీని ప్రైస్ 4,60,000 ఫిక్స్డ్ అని చెప్పారు. 4,60,000. i20 అమ్మేమండి ఆ రేటుకి. 2016 i20. 2016లో 5.5, 5.80 అమ్మేమండి జిఎస్టీకి ముందు. ఏదేమైనా రేట్లు తగ్గినాయి, సంతోషం. అందరికీ అనుకూలంగా రేట్లు ఉంటున్నాయి. చూడండి, కారు చూపిస్తాను. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. ఇప్పుడైతే పెట్టుబడి అంటే ఒక సీట్ కార్లు కావాలంటే వేయించుకోవడం అంటే అది మన పర్సనల్. ఒక టైర్ ఒకటి వేసుకోవాలా, రైట్ సైడ్ బ్యాక్ టైర్ ఒకటి 5% ఉంది. సిటీలో తిరిగే వాళ్ళకి అక్కలొద్దు, ఒక టైర్ వేసుకోవాలా. ఫ్రంట్ గ్లాసు ఒరిజినల్ అండి, 2016 ఒరిజినల్ అండి. ఫ్రంట్ టైరు 90% ఉన్నదండి. ఫ్రంట్ టైర్ వేసి 10,000 కూడా తిరిగి ఉండరు. టైర్స్ అన్నీ కూడా ఇంకా ముచ్చుకులు అలాగే ఉన్నాయండి. 95% ఈజీగా ఉంది. ఇది 90% అని చెప్తున్నాను నేను. రైట్ సైడ్ ప్రొఫైల్ అదిగోండి. ఎలాయ్ వీల్స్, ఆఫ్టర్ మార్కెట్ ఎలాయ్ వీల్స్ వేసుకున్నారండి. స్పోక్ ఎలాయ్ వీల్స్ తర్వాత వేయించుకున్నారు బయట. సీట్ కవర్స్ వేయించుకుంటే కార్ చాలా బాగుంటుందండి. సీట్ కవర్ వేయించుకోవాలి. డాష్ బోర్డ్ అంతా కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్. లెఫ్ట్ రైట్ మిర్రర్, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్. డోర్స్ అన్నీ ఒరిజినలే సార్. నీట్నెస్ లేదండి, మొత్తం మట్టిగా ఉంది, చాలా మట్టిగా ఉంది. మరి అలా వీడియో తీయకూడదు. గ్లాస్ ఒరిజినల్ సార్, అన్నీ కూడా పిల్లర్ గ్లాస్తో సహా అన్నీ ఒరిజినలే. కానీ ఎంత మట్టితో వీడియో తీయకూడదు. ఏంటంటే మనం ఉన్నట్టుగా చెప్తే మనం కారు సుబ్రహ్మణ్యం గారు కారు చెక్ చేశారు. ఇంజిన్ ఎలా ఉంది, సస్పెన్స్ ఎలా ఉంది, అది ఇంపార్టెంట్. కారు అందం కాదు, అందం అనేది చేసుకుంటే అందం అయిపోతుంది, కానీ ఇంజిన్ అవ్వదు కదా సార్. ఇదిగోండి, ఈ టైర్ ఒకటే, ఏమీ లేదు. ఈ టైరు గుండె అయిపోయి ఉంది. జోకర్ ఓకే. ఈ టైర్ ఒకటి వేసుకుంటే ఒక టైర్ పడుతుందండి. ఇది స్టెప్ని పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. డీఫాగర్ ఉంది, యాంటీనా ఉంది.
లోపల చూడండి, చాలా అంటే చాలా మట్టి సార్, మొత్తం అంతా మట్టి మట్టితో ఉంది కారు, నీట్నెస్ లేదు. డ్రైవర్ లేకపోతే కార్లు ఇలాగే ఉంటాయండి. డ్రైవర్ పెట్టుకుంటే కనీసం క్లీన్ చేస్తాడు, మనం క్లీన్ చేసినందుకు మనం ఇచ్చే జీతం క్లీన్ చేసేందుకు సరిపోతుంది సార్. బయట సర్వీస్కి వెళ్తే ఎప్పటికప్పుడు 500 రూపాయలు ఇవ్వాలి. కార్ అంతా బాగుంది సార్. స్టెప్ని కూడా ఏం లేదండి, స్టెప్ని పని చేయదు అంతా. బూట్ అంతా కూడా బాగుందండి, నీట్గానే ఉంది, శుభ్రం లేదు చూడండి. శుభ్రం నీట్గా ఉంది అని నేను అంటున్నానంటే అది అందం గురించి అనట్లేదు సార్. ఎక్కడ రస్ట్లు కానీ డెంట్లు కానీ ఏమీ లేవని అర్థం అంటే. నీట్గా అంటే నా భాషలో కారు బాగుందని అర్థం తప్ప క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. నీట్ అంటే మళ్ళీ మీరు శుభ్రం లేదని చెప్పేసి ఓకే సార్. ఇది కూడా 60% 70% టైర్ ఉందండి. వెనకాల బ్యాక్ లెఫ్ట్ సైడ్, వెనకాల గ్లాస్ కూడా ఒరిజినల్ అండి. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. సీట్ కవర్స్ ఒకటి వేసుకుంటే కారు మొత్తం రూపురేఖలు అన్నీ మారిపోతాయి. మొత్తం అక్కడక్కడ టచ్అప్లు అయినాయండి. టచ్అప్లు అయితే అయినాయి 85%. ఒరిజినల్ పెయింట్ 15% టచ్అప్ అయిందండి. బంపర్లో, సైడ్లు, ఫెండరు, అక్కడక్కడ డోర్లు కింద అవుతుంది టచ్అప్లు ఎక్కువగా. ఎందుకంటే ఇదిగోండి ఫుట్పాత్ ఇక్కడ రాసేసుకుంటాయండి, డోర్ వేసేటప్పుడు ఇక్కడే టచ్అప్లు అవుతుంటాయి ఎక్కువగానే. ఎందుకంటే మనకి గీసి రాసేసి ఏమండి మీకు డోర్స్ అన్నీ కూడా ఒరిజినలే సార్. ఇవేమో ఓపెన్ చేయలేదు, ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి. ఓకే అండి. ఇదిగో టచ్అప్లు అంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న టచ్అప్లు అవుతుంటాయి. డోర్స్ ఎడ్జ్లు టచ్అప్ అవుతాయి సార్. కారణం ఏంటంటే వాటర్ వెళ్ళిపోయి చిన్న రస్ట్ పట్టడం, అదేం పెద్ద ప్రమాదం కాదు సార్. అవి మీరు కొంతమంది అవి బాబోయ్ పెయింట్ పడిపోయింది, రస్ట్ పట్టేసింది, రస్ట్ పడుతుంది సార్. వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ వాటర్ వెళ్ళిపోయి ఆ డ్రాపులు అక్కడ ఉండిపోయి మరి 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయ్యేటికి చిన్న చిన్న రస్ట్ పడుతుంది. అదేం ప్రమాదం ఏం కాదు సార్. ప్రమాదం అయితే మనమే చెప్తాం కదా, ఏం ప్రమాదం కాదు. ఓకే సార్. ఓవరాల్గా కార్ అయితే బాగుంది సార్. ఓవరాల్గా కార్ అయితే నీట్గా ఉంది. మీకు లోపల కూడా డాష్ బోర్డ్ చూపిస్తాను. కీ అన్నీ బ్లూటూత్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది సార్. దీనికి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి. ఇంజిన్ అయితే ఫస్ట్ క్లాస్ 6+7 గేర్ బాక్స్ అండి. ఇది లివర్ కింద ఉంటుంది. గేర్ షిఫ్ట్ కూడా బాగుందండి. క్లచ్ కూడా బాగుంది. స్టీరింగ్ అయితే ఎక్కడ కూడా నాయిస్ లేదండి, ఏ నాయిస్ లేదు. ఇంజిన్ రూమ్ చూపిస్తానండి. సార్ ఇంజిన్ చూడండి. యాప్రాన్ చూడండి ఒరిజినల్. ఎక్కడ వైబ్రేషన్ లేదు చూడండి. మౌంటింగ్ ఎక్కడ వైబ్రేషన్ లేదు. బెల్ట్ ఎక్కడ కూడా నాయిస్, అసలు నాయిసే లేదండి. ఇదిగోండి ఇంజిన్ సౌండ్ చూడండి, ఎంతో స్మూత్గా ఉంది చూడండి, చాలా స్మూత్గా ఉంది. ఇంజిన్ విషయంలో మీరు చూసుకోక్కర్లేదు. ఏబిఎస్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూడండి, సీల్ అలాగే ఉంది. బ్యాటరీ కండిషన్ బాగుంది. రేడియేటర్ పట్టి అంతా కూడా ఒరిజినాలిటీగా ఉంది సార్. బానెట్ కూడా ఒరిజినల్ అండి. ఎక్కడ ఏమి డెంటింగ్ కానీ యాక్సిడెంట్లు కానీ ఏమీ అవ్వలేదు. సీల్ అలాగే ఉంది, రోబో సీల్, ఎక్కడ కూడా రిలీజ్ అవ్వలేదు. ఇవి సౌండ్లు ఏమి రావండి. బంద్ కరో.
సార్ చూశారు కదా, లైట్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయండి. 2016 అండి, హుండాయ్ వెర్నా క్రేటా మీకు 1.6 ఎస్ వేరియంట్. ఎలా వీల్స్ వేయించుకున్నారు, ఒక టైర్ వాంటింగ్ అంతే సార్. సీట్ కవర్స్ మీ ఇష్టం, వాటర్ సర్వీసింగ్ చేసి నీట్గా పాలిష్ చేస్తే కారు ఒక రూపురేఖలు వస్తాయి. మనకి వాటర్ సర్వీసింగ్ చేసి మనకి పాలిష్ చేసి ఇస్తారండి. పాలిష్ చేసి ఇస్తారు. 4,60,000 సార్ దీని ప్రైస్. ఎన్ఓసితో పాటు కలిపి ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా, కమిషన్ ఎక్స్ట్రా. మంచి రేటు సార్ ఇది. ఫస్ట్ ఓనర్ సార్ కారు. ఫస్ట్ ఓనరు 70,000 అప్రాక్సిమేట్గా తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు సార్ ఇది. సెకండ్ ఓనర్, థర్డ్ ఓనర్ కాదు. మెయింటైన్డ్ కారు. ఓకేనా సార్? కారు అయితే క్వాలిటీ బాగుంది. సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. మంచి కార్లు ఉన్నాయి మన దగ్గర. మొబిలియో ఉంది. ఇంకా మంచి మంచి కార్లు పెడుతున్నాం సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రమేష్ గారికి ఫోన్ చేయండి. నాకైతే మాత్రం వాట్సాప్లో నా నెంబరు మీకు తెలుసు, 9951130583 వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్తే సార్.